Myself Dr. Sushma Jarusha, obstetrician and gynecologist from Supreme Healthcare Hospitals, Pragati Nagar, Hyderabad. చాలా మంది పేషెంట్స్ ఓపీడీకి వస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళ ప్రాబ్లము అంటే మెన్స్ట్రల్ టైంలో మాకు పీరియడ్ వస్తున్న టైంలో కడుపు బాగా నొప్పి వచ్చేస్తుంది మేడం, దీనికి మాకు ఏంటి రీజన్, ఇది నార్మలా కాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే దీంట్లో నార్మల్ ఉంటుంది, అబ్నార్మల్ ఉంటుంది. 2 టైప్స్ ఉంటుంది. ప్రైమరీ, సెకండరీ అని డిస్మెనోరియా అంటాం అనమాట. మనకు పీరియడ్ టైంలో వచ్చే మెన్స్ట్రల్ క్రాంప్స్ ఏవైతే ఉంటాయో అవి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్లో ఉండొచ్చు. అయితే దీంట్లో మరి మాకు నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి మేడం, మేము ఎట్లా కనుక్కోవాలి, మేము ఏ పెయిన్ వస్తే మేము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని చాలామంది భయపడుతుంటారు, టెన్షన్ కూడా తీసుకుంటుంటారు దీని విషయంలో. అయితే దీంట్లో ఫస్ట్ టైం ఓకే మెన్స్ట్రల్ ఒక అమ్మాయి పీరియడ్ స్టార్ట్ అయ్యాయి, తనకి పెయిన్ వస్తుంది, లేదా ఒకవేళ ఓల్డర్ ఏజ్ తర్వాత 25, 30 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు కూడా కొంతమంది పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళల్లో ఓకే ఫస్ట్ డే ఒక్కటే రోజే నాకు పెయిన్ వస్తుంది మ్యామ్, తర్వాత ఐల్ బీ ఫైన్, నాకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళు ఇట్ ఈస్ వెరీ నార్మల్ అండి. చాలాసార్లు మనకి పీరియడ్స్ వస్తున్నప్పుడు లోకల్గా అంటే మనకి లోకల్ బాడీలోనే యూట్రస్ దగ్గర అట్లా మనకి ఆ సెల్స్ నుంచి ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి. ఆ కంజెషన్ వల్ల దానివల్ల మనకి పెయిన్ అనేది నార్మల్. కానీ ఒకవేళ నాకు ఫస్ట్ డే కాదు మేడం, సెకండ్ డే, థర్డ్ డే, పూర్తి 5 డేస్ కూడా నేను బ్లీడ్ అవుతున్న అన్ని రోజులు చాలా సివియర్ పెయిన్, నేను తట్టుకోలేకపోతున్నాను అన్న ఫీలింగ్ మీకుంటే మాత్రం ఖచ్చితంగా వేరే కాజెస్ అంటే ఫస్ట్ థింగ్ ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి కాజ్ రూల్ అవుట్ చేసుకోవాలి. లేదా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఎందుకొరకు ఇంత పెయిన్ వస్తుందన్నది మాత్రం రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అట్లా అని చెప్పి బాగా భయపడిపోయి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే మీకు సరైన సమాధానం దొరుకుతుంది.